महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ యొక్క మాసంలో సెప్టెంబర్ మాసంలో 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా అంటే సెప్టెంబర్ మాసం 2వ వారానికి సంబంధించి వార ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇక్కడ ఈ వీడియోలో చూద్దాం ఇవాళ. సో ఇక్కడ ఈ సెప్టెంబర్ మాసంలో ఈ 2వ వారం మనం మేజర్గా చూసినట్టయితే మొదటి వారం ఎలా ఉందో ప్లానటరీ ట్రాన్సిట్, సో గ్రహాల యొక్క గోచారం సేమ్ అలాగే ఉంది, ఎక్కడ మార్పు లేదు. ఇక్కడ మనకి చూస్తే మిథునంలో గురువుగారి యొక్క సంచారం, కర్కాటకంలో శుక్రుడి యొక్క సంచారం, రవి స్వక్షేత్రం సింహరాశిలో బుధుడితో కలిసి కేతువుతో కలిసి సంచారంలో ఉన్నారు. కుజుడు కూడా కన్యారాశి శత్రుక్షేత్రంలో కుజుడి యొక్క ఇక్కడ గోచారం ఉంది. కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. శని భగవానుడు కూడా మీనరాశిలో వక్రించి ఆయన గోచారంలో ఉన్నారు, రెట్రాగ్రేషన్లో ఉన్నారు. మెయిన్గా ఇక్కడ మనం చూసినట్టయితే కనుక చంద్రుని యొక్క సంచారం ఈ వారం కుంభం, మీనం, మేషం, వృషభం ఈ 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం మనకి మెయిన్గా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ మెయిన్గా మనం చూసినప్పుడు శని కుజుల యొక్క సమసప్తమం చెప్పుకుంటా ఉన్నాం. సో ఇది కూడా కంటిన్యూ అవుతూ ఉంది. మెయిన్గా ఈ శని కుజుల యొక్క సమసప్తమం ఆధారంగా, ఈ గ్రహాల స్థితి ఆధారంగా, చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఎలాంటి ఫలితాలు ఈ వారం ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వారికి మేజర్గా ద్వితీయంలో గురుడు, తృతీయంలో శుక్రుడు, అర్ధాష్టమంలో బుధుడు, దశమంలో రాహువు, లాభంలో శని, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి మనకి కనిపిస్తుంది వృషభ రాశి వాళ్ళకి. సో ఇక్కడ చూసినట్టయితే కనుక ఎప్పుడైతే ఈ 5 గ్రహాల యొక్క సంచారం మనకి వృషభ రాశి వాళ్ళకి చాలా వరకు ద్వితీయంలో గురుడు ఆర్థిక పరమైన వెసులుబాటుని, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో కొంచెం ఆర్థిక పురోగతిని, సో ఆయన ఈ రాశికి ధనుర్రాశిని ఆయన స్వక్షేత్రాన్ని డైరెక్ట్ ఆస్పెక్ట్తో చూడడం వల్ల చక్కగా 8th హౌస్ మీద కూడా ఆయన యొక్క ఆస్పెక్ట్ ఉంది అక్కడ వృషభ రాశి వాళ్ళకి. కాబట్టి ఇక్కడ ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తులు కావచ్చు, జాయింట్ అకౌంట్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల త్రూ ఈ యొక్క గురుడి యొక్క స్థాన సంచారం ఆర్థిక పరమైన పరిపుష్టిని వృషభ రాశి వాళ్ళకి కలిగించే ఆస్కారాలు ఉన్నాయి. తృతీయంలో కూడా శుక్రుడు, రాశ్యాధిపతి శుక్రుడే తృతీయంలో ఉన్నారు ఇక్కడ ఈ రాశి వాళ్ళకి. సో చాలా వరకు కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఎంత ఫ్రెండ్లీ వాతావరణంతో ప్లెజెంట్గా ఉండడానికి ట్రై చేస్తారు. ఈ సమయంలో మీకు ఆల్రెడీ ఈతి బాధలు, గృహ బాధలు, డొమెస్టికల్గా కొంచెం మానసిక ప్రశాంతత తగ్గుదల, ఇంటికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉండటం వల్ల స్వతహాగానే మీరు ఎవరితోనూ గొడవ పెట్టుకుందామని అనుకోరు. ఉద్యోగంలో కూడా మీ పని చేసుకున్నామా, మన పని అయిపోయిందా, బయటకు వచ్చామా, మనకి ఆల్రెడీ ఇంటికి సంబంధించిన విషయాలు తలకాయ నొప్పులు ఉన్నాయి, ఇప్పుడు జాబులు ఎవరితో గొడవ పెట్టుకోకుండా ఇది మన టైం కాదు అనుకున్నట్టు కొంచెం కామ్గా వృషభ రాశి వాళ్ళు మెయింటైన్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. దాని గురించి అందరినీ కలుపుకెళ్తూ ఉంటారు. నైబర్స్ కావచ్చు, సర్వెంట్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, అందరినీ మంచి కమ్యూనికేషన్, స్వీట్ వాయిస్, మంచి కమ్యూనికేషన్తో అందరినీ కమ్యూనికేట్ చేస్తారు. అలాగే అర్ధాష్టమంలో రవిదోషం ఈ రాశి వాళ్ళకి ఉన్నా కూడా బట్ ఇక్కడ బుధుడి యొక్క సంచారం కూడా వృషభ రాశి వారికి కనిపిస్తుంది. కాబట్టి గృహపరమైన విషయాల్లో, ప్రాపర్టీస్ కావచ్చు, ఫిక్స్డ్ అసెట్స్ విషయాల్లో కావచ్చు ఈ రాశి వాళ్ళకి న్యూట్రల్ రిజల్ట్స్, మిశ్రమ ఫలితాలు అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఎంతైనా రవి, బుధ, కేతువుల యొక్క కంజంక్షన్ యుతి ఇక్కడ 4th స్థానంలో జరుగుతుంది. కాబట్టి స్థిరాస్తుల గురించి తీసుకునే నిర్ణయాలు, వాహనాల కొనుగోలు అమ్మకాల గురించి తీసుకునే నిర్ణయాలు, ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించి తీసుకునే నిర్ణయాలు, ప్రాపర్టీస్ అండ్ గృహపరమైన విషయాల గురించి తీసుకునే నిర్ణయాల్లో అంత అనుకూలమైన ఫలితాలు ప్రజెంట్ అయితే ఉండవు, సాటిస్ఫాక్షన్ ఉండదు. సో అలాగే చక్కగా దశమంలో కూడా రాహు యొక్క సంచారం జరుగుతుంది వృషభ రాశి వాళ్ళకి. ప్రొఫెషనల్ హౌస్లో రాహు సంచారం చక్కగా అనుకూలిస్తుంది. అలాగే శని కూడా లాభస్థాన సంచారంలో ఉన్నారు. కరెక్ట్గా మీరు ఎక్కడ ఫిట్ అవుతారు, ఎక్కడ మీరు కరెక్ట్గా సెట్ అవుతారు, ఎక్కడ మీకు కరెక్ట్గా
మంచి సెటిల్మెంట్ దొరుకుతుంది, ఏ పాయింట్ మనకు కరెక్ట్ అనే విషయాల మీద చాలా వరకు కూడా మీరు రీథింకింగ్ చేస్తూ ఉంటారు ఈ సమయంలో. బట్ ఒకటి వృషభ రాశి వాళ్ళకి చాలా లాంగ్ రన్ తర్వాత శని భగవానుడు ఈ రాశికి మంచి మిత్రుడు. ఫస్ట్ వృషభ రాశికి అలాంటి శని లాభస్థానంలో ఉన్నారు కాబట్టి టైం వేస్ట్ చేయకుండా మీ జీవిత ఆశయం మీద ఫోకస్ పెడుతూ మీరు ముందుకు వెళ్తే దానికి తగ్గట్టు రికగ్నైజేషన్, గుర్తింపుని మీరు పొందే ఆస్కారాలు ఇటు ప్రొఫెషన్ పరంగా అటు మిగతా చాలా వాటి పరంగా కూడా కనిపిస్తూ ఉంది. అలాగే 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. ఆది, సోమ, మంగళ, బుధ, శని. కాబట్టి 5 రోజులు కూడా ఈ వృషభ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే 5 డేస్ కూడా 5 రోజులు కూడా అనుకూలమైన ఫలితాలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయో చాలా వరకు చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. అంటే ఈ 5 గ్రహాలతో పాటు చంద్రుడు కూడా మంచి అనుకూలంగా ఉన్నారు. 6 గ్రహాల యొక్క కోఆపరేషన్ వృషభ రాశి వారికి కనిపిస్తుంది కాబట్టి చక్కగా మీ ఫోకస్ అంతా కూడా మీ యొక్క లక్ష్యం మీద పెట్టి మీరు ముందుకు వెళ్తే ఈ యొక్క వృషభ రాశి వారికి చాలా ఇంకా మంచి ఫలితాలు అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి. దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉద్యోగంలో కొంచెం ఫికిల్ మైండెడ్గా ఉంటుంది, ఏం చేద్దాం ఏంటి అనేటట్టు. బట్ ఏంటంటే ఈ ఫికిల్ మైండెడ్ని వదిలేసేసి కొంచెం సాధ్యాలు పాసిబిలిటీస్ వాటి రియాలిటీలో మీరు కనుక ఆలోచించుకొని ప్రొఫెషన్ పరంగా డెసిషన్ తీసుకోగలిగితే ఈ యొక్క ట్రాన్సిట్ మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పాలి. సో అలాగే నెక్స్ట్ మంగళ బుధవారాల్లో చూస్తే కనుక అక్కడ లాభస్థానంలో శని చంద్రుని యొక్క సంచారం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి చాలా వరకు కూడా మీరు పెట్టే ఎఫర్ట్స్లో ఏ విషయం గురించి కష్టపడతారో ఆ పడే కష్టంలో చాలా వరకు మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉండడానికి ఆస్కారాలు ఉన్నాయి. ఇక గురు శుక్రవారాలు చూస్తే చంద్రుడి 1000 స్థాన సంచారం ఇక్కడ మనకి జరుగుతూ ఉంది. ఇక్కడ మెయిన్గా అంటే వ్యాపారంలో పెట్టే పెట్టుబడుల విషయంలో కానీ, సంతానపరమైన విషయాల్లో భార్యాభర్తల మధ్య కానీ, ప్రాఫిట్ విషయంలో ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కానీ కొంత బ్లాకింగ్ అనేది కనిపిస్తూ ఉంది కుజుడి వల్ల. శని కుజుల యొక్క సమసత్వం జరుగుతుంది కాబట్టి ఈ విషయాల్లో కొంతవరకు మనకి రిజల్ట్స్ కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పాలి. అండ్ కొంచెం లో లెవెల్ సిగ్నల్స్ ఉన్నాయి కాబట్టి వాటి విషయంలో కొంచెం ఆచితూచి డెసిషన్ తీసుకోండి. ఇక రాశిలోనే చంద్రుని యొక్క సంచారం మనకి కనిపిస్తూ ఉంది. రాశిలో చంద్రుని యొక్క సంచారం ఇక వారాంతానికి కొంత ప్లెజెంట్నెస్ ఉండటం. సో ఇందాక మనం చెప్పుకున్నాం ఆల్రెడీ రాశి అధిపతి తృతీయంలో ఉన్నారు. చాలా వరకు మీ కొలీగ్స్, మీ సిబ్లింగ్స్తో ఏంటి, మీ కొలీగ్స్తో ఏంటి అందరితో కూడా చాలా ఫ్రెండ్లీ వాతావరణంలో మీరు ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. ఒక గురు శుక్రవారాలు మాత్రమే ఈ రాశి వాళ్ళకి కొంచెం మనకి అంటే వారం మొత్తం జనరల్గా నడవదు కదా, గురు శుక్రవారాలు మాత్రం కొంచెం ఆచితూచి అడిగేసుకుంటూ ముందుకు వెళ్ళాలని సరిపోద్ది. సో అలాగే అర్ధాష్టమ రవిదోషం, పంచమ కుజదోషం ఈ రెండు కూడా మనకి ఏం చెప్తున్నాయంటే ఇన్వెస్ట్మెంట్స్ త్రూ ప్రాపర్టీస్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ త్రూ షేర్స్ లేదా ట్రేడింగ్ విషయాల్లో కావచ్చు, వీటిలో అంత అనుకూలమైన ఫలితాలు లేవు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఇష్టదైవంగా సుబ్రహ్మణ్య స్వామిని కొలవటం, ఆయన ఆలయానికి వెళ్ళడం, ఆయనకి అభిషేకం చేసుకోవటం మంగళవారం పూట, రోజు జపాకుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం ఎంత చదువుకుంటే ఈ రాశి వాళ్ళకి అంత మంచిది. అలాగే దాంతోపాటుగా కేతువు కూడా చతుర్థంలో ఉన్నారు. కేతువుకి కానీ కుజుడికి కానీ సుబ్రహ్మణ్య స్వామి అధిదేవత కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, రవికి జపాకుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది వీళ్ళకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.